హలో నమస్తే, నా పేరు రాజశేఖర్ రెడ్డి. మీరందరూ అగ్నిపరీక్ష చూసే ఉంటారు. ముగ్గురు జడ్జిలు, 15 ఎపిసోడ్లు, 15 మంది కంటెస్టెంట్స్. ఎందుకు తెచ్చారో తెలీదు. నార్మల్గా వాళ్ళు సెలెక్ట్ చేసి పంపించవచ్చు. బట్ కొంతమంది కామనర్స్ని తీసుకొని వచ్చి వాళ్ళని గ్రూమ్ చేసి వాళ్ళ లోపలికి పంపించి, అంటే ఒక సెలబ్రిటీ స్టాటస్ ఇచ్చినట్టే కదా. సెలబ్రిటీ వర్సెస్ కామనర్ ఏంటి? ఈ 15 ఎపిసోడ్లు ఏం చేశారో అర్థం కలదు. ఒకవేళ ఈ 15 ఎపిసోడ్లు ఈ ప్రాసెస్ ఇదంతా జరగకపోయి ఉంటే, స్టార్టింగ్లోనే వాళ్ళు సెలెక్ట్ చేసి లోపలికి పంపించుంటే, కామనర్ వర్సెస్ సెలబ్రిటీ లేకపోతే కామనర్ విత్ సెలబ్రిటీస్ అదొక జస్టిఫికేషన్ ఉండేది. కామనర్ వర్సెస్ ఇది ఏం అనిపించలేదు నాకు. ఒకవేళ వాళ్ళు స్టార్టింగ్లోనే అంత సోది లేకుండా నార్మల్గా సెలెక్ట్ చేసి పంపించుంటే మాత్రం దమ్ము శ్రీజ, మాస్క్ మ్యాన్ హరీష్ గారు వీళ్ళు సెలెక్ట్ అయి ఉండేవారు కాదు, వీళ్ళు లోపలికి వెళ్ళి ఉండేవారు కాదు మోస్ట్. సో జరగడం కొంతవరకు మంచిదయింది, అంటే స్ట్రాంగ్ కండిషన్స్ బయటకు వచ్చారు. ఆ ప్రాసెస్ వరకు కరెక్ట్గా అనిపించింది. బట్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అన్న ఈ క్యాప్షన్కి మాత్రం నాకు జస్టిఫికేషన్ లేదు. చూద్దాం ఏమవుద్దాం. 6 వెళ్తారు. జడ్జిలు సెలెక్ట్ చేసిన వాళ్ళు 3, మనం అంటే బయట ఓటింగ్తో సెలెక్ట్ అయిన వాళ్ళు 3. నేను అనుకుంటున్నా దమ్ము శ్రీజ, హరీష్ గారు కన్ఫర్మ్, మర్యాద మనీష్, తర్వాత రమ్య అనుకుంటా, తర్వాత మేబీ నాగా ఆర్ పవన్ డీమన్. పవన్ కళ్యాణ్ కంపల్సరీ వెళ్తాడు, ఆర్మీ ద సోల్జర్ తను వెళ్తాడు. ఓకే, లెట్స్ సీ. రేపటి నుంచి మోస్ట్లీ ఎపిసోడ్స్ పడడానికి ట్రై చేస్తాను. నేను ట్రై చేయడం కాదు, కంపల్సరీ చేస్తా. ఎందుకంటే బిగ్ బాస్ నాకు చాలా ఇష్టం. ఒపీనియన్ బేస్డ్ కాబట్టి, పర్స్పెక్టివ్ బేస్డ్ కాబట్టి డిబేట్గా ఉంటుంది.